మొన్న ఒక వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినాయి. పిల్లని చూసే తానికి పోయిన పిల్లగానితోని చుట్టాలు గిట్లా అన్నారట. అరే ఈ పిల్లకి అయ్యలేడు అవ్వలేడు అని అంటున్నారు. కనీసం నీకు బామ్మర్ది కూడా లోకుంటే ఎట్లరా అని అంటే అందరం అట్లనే అంటే ఆ పిల్లని ఎవరు చేసుకుంటారని ఆ తల్లిదండ్రి లేని పిల్లని చేసుకున్నాడట పిల్లగాడు. చాలా రోజులకు ఆ పిల్ల నా భర్త ఎంత మంచోడని చెప్పుకుంటా ఏడుస్తుంటే నాకు మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే హాగో గసొంటి పిల్లలకు తెలంగాణ సర్కారు అండగా నిలిచే పనొకటి చేస్తున్నది. అదేందో చూడుండ్రి. అయ్యవ్వలు జీవిడిచిన అనాథల బతుకులల్లా ఎలుగులు నింపే కార్యం ముంగటేసుకున్నది కాంగ్రెస్ సర్కారు. అందరు తిరగా కాటికాడు ఉన్న మాట కూటికాడు ఉన్నది అన్నట్టు కాకుండా వాళ్ళ బతుకులు బాగు చేసి ఉపాయం చేస్తున్నది. మళ్ళా అసొంటి కొలువు కాదు, ఏకంగా విమాన రంగంలో నౌకర్లు వచ్చేటట్టు చేస్తున్నదట. దానికోసము ఎఫ్ఐసిసిఐ, జిఎంఆర్, ఏరో అకాడమీ, మహిళా శిశు సంక్షేమ శాఖల నడుమ ఇట్లా కొన్ని ఒప్పందాలు చేసుకున్నదట సర్కారు. దాంతో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కార్గో ఇంకా కొన్ని తీర్ల జాబులలో పెట్టించడానికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తారట. అయ్యవ్వలేని పిల్లలు అంటే దారం తెగిన గాలిపటం అసోంటోళ్ళు, ఎసోంటి ఆధారం ఎన్కుండి ముందు నడిపేటోళ్ళు ఎవరు ఉండరు. ఎంతో టాలెంట్ ఉన్నా, ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలనని ఆశ ఉన్నా, అన్ని తీర్ల పనితనం ఉన్నా వెనక గుంజే బాధలు తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళకు. అసొంటోళ్లను ఆకాశంలో అంచుల మీద పనిచేసేటట్టు తయారు చేస్తారట సర్కారు. అన్ని తీర్ల రాటుదేలేటట్టు శిక్షణలు ఇచ్చి షాకుల తీరుగా తయారు చేస్తారట. దానికోసం ఈ మార్చి నుంచి శంషాబాద్లో పనులు మొదలు పెడుతున్నారట. కాబట్టి మీకు తెలిసిన పిల్లలకు ఎవరన్నా ఉంటే ఇటువంటి వీడియోలు వాళ్ళ దాకా పోయేటట్టు షేరింగ్లు చేయండి. మీ షేరింగ్ కొంతమందికైనా నిండు జీవితాన్ని ఇస్తుంది కావచ్చు. ఏమో చెప్పలేము, షేర్ చేయరాదుండ్రి. అనాథల జీవితాల్లో వెలుగులు నింపుండ్రి. సర్టిఫికేషన్ కోర్స్ విల్ హెల్ప్ దెం నాట్ ఓన్లీ హియర్ మ్యామ్, వాళ్ళకి వేరే బయట కూడా మంచి ఆపర్చునిటీ. 20,000 ఖర్చు నడుపుతున్నాం మేడం. ఇక్కడ మన హైదరాబాద్ స్లమ్స్, అర్బన్ సెటిల్మెంట్స్ లో స్టార్ట్ చేద్దాం.